ఉత్తర కుమారుడి తరహాలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహార తీరు ఉందని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు. హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ లో ఆయన పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే సురేంద్ర బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాష్ రెడ్డిని చంపేందుకు ఏకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చి ఆ పనిని ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, పరిటాల సునీతకు అప్పగించినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నిన్ను చంపడానికి కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. మీ అన్న జైలుకు పోతే మీ పార్టీ నాయకులు ఎంతమంది వచ్చి అండగా నిలిచారో ముందు తెలుసుకోవాలని సూచించారు. మీ కార్యకర్తల మీదే నువ్వు కేసులు పెట్టి మా కాళ్ల దగ్గర ఉండాలని అనుకోవటం వల్లే వాళ్ళు నీకు దూరంగా ఉంటున్నారన్నారు. నిన్ను నీ పార్టీలో ఏ ఒక్కరు గుర్తించడం లేదని, అలాంటిది నువ్వు మా యువ నాయకుడి గురించి అసభ్యంగా మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించి మాట్లాడు, ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి అంటూ ఎంఎస్ రాజు వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఇందాక మా శ్రీరామ్ చెప్పినట్లు ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుడి ప్రగల్భాలు మహాభారతంలో క్యారెక్టరు. శ్రీరామ్ చెప్పినట్లు యుద్ధము చేయడు, రథము తోలడు, ముందు ఉండడు. కానీ నేను పోయింటే ఆ యుద్ధం ఎట్లుండునో, నేను పోయింటే అని ఉత్తర కుమార ప్రగల్భాలు అనేది అప్పటి నుంచి నానుడి. ఆ విధంగా మీడియా సమావేశం పెట్టి నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు, రాప్తాడు శాసనసభ్యురాలు సునీతమ్మ, సురేంద్రబాబు గారు ఇద్దరు కలిసి కుట్ర చేశారు. దీనికి నారా లోకేష్ గారు అమరావతి నుంచి వచ్చి అనంతపూర్కి వచ్చి పథక రచన చేసి ఆ బాధ్యతని ఈ శాసనసభ్యులు ఇద్దరికీ అప్పగించాడు. నన్ను చంపే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. నా టార్గెట్ లోకేష్, నీ అంతు చూస్తా, జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం గెలిస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మీ అంతు చూస్తాం అనే విధంగా మాట్లాడడం జరిగింది. అతని పూర్తి ప్రెస్ మీటింగ్ చూస్తే ఒక మతిభ్రమించినటువంటి, అస్తిత్వం కోసం పోరాటం చేసేటువంటి, ఉనికి కోసం తాపాత్రపడేటువంటి ఒక క్యారెక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది. అస్తిత్వం కోల్పోయిన వ్యక్తి తన అస్తిత్వం కాపాడుకునేందుకు తన స్థాయిని మర్చి, నీ స్థాయి ఇంకొక నాయకుడి దగ్గర సీటు గురించో లేదా పార్టీ పదవి గురించో యాచించే స్థాయి. లోకేష్ గారిది నీలాంటి వాళ్లకు నాలాంటి వాళ్లకు అవకాశం కల్పించే స్థాయి. తేడా ఎంతుంది ప్రకాష్ రెడ్డి? నీది యాచించే స్థాయి, ఆయనది శాసించే స్థాయి. నువ్వు నా టార్గెట్ లోకేష్, నీ అంతు చూస్తా, రెడ్ బుక్ రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు. నిజంగా నిన్ను చంపాలని ఎవరైనా అనుకుంటే మా పార్టీకి ఆ కర్మ పట్టలేదు. నీలాంటి వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేసి హత్యలు చేసే నీచ సంస్కృతి మా పార్టీలో లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి. నిన్ను చంపడం కోసం నారా లోకేష్ గారు కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ పార్టీ కార్యకర్తలు, మండల కన్వీనర్లుగా ఉన్న వాళ్ళే నీ మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే స్థాయి. మండల నియోజకవర్గాల్లో అనేక మందికి ఆర్థికంగా నష్టం చేస్తే కడుపు గాలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నిన్ను చంపడం కోసం మా పార్టీలో ఇద్దరు శాసనసభ్యులు, మా యువ నాయకుడు కుట్ర చెయ్యాల్సినటువంటి అవసరము, దౌర్భాగ్యము రెండూ లేవు. పిచ్చి కుక్కని ఎవరు చంపుతారు? పిచ్చి కుక్కను చంపడానికి పథక రచన చేయాలనా? ఒక పిచ్చి కుక్కను చంపడానికి నారా లోకేష్ గారు ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ శాసనసభ్యులతో సమావేశమయ్యి, నేను నిజంగా చెప్తాన్నా, నీలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది అనంతపూర్ జిల్లాలో అనే విషయం నిజంగా నారా లోకేష్ గారికి తెలియదు. నువ్వు ఒకటి ఉన్నావనే విషయమే ఆయనకు తెలియదు. నిన్ను చంపడానికి ఆయన కుట్ర చేస్తాడా? మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, మీ పార్టీలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి, మీ అన్న జైలుకు పోతే ఎంతమంది మీ నాయకులు వచ్చి పరామర్శించారు? నిన్నెవ్వరూ ఈ అనంతపూర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు ఎవరూ కూడా నిన్ను ఒక నాయకుడిగా కూడా గుర్తించలేదు. అటు ధర్మవరం పోలేవు, ఇటు అనంతపూర్లోకి రాలేవు, ఎటు పోలేవు. ఎవరు నీకు అండగా లేరు. అండగా ఉన్న కార్యకర్తలను కూడా
కేసుల్లో నువ్వే పెట్టించి ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టివేసే విధంగా కుట్రలు చేస్తూ కేసుల్లో ఇరికిస్తే కార్యకర్తలు నా చుట్టూ ఉంటారనే ఒక పాతకాలపు రాజకీయాలు నువ్వు చేస్తాన్నావు తప్ప నీ మీద అక్రమ కేసులు పెట్టాలని కానీ లేదా నిన్ను చంపాలని కానీ అంత టైం వేస్ట్ పనులు చేసేటువంటి పరిస్థితుల్లో మా శాసనసభ్యులు లేరనే విషయాన్ని నీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి మీడియా ముందుకొచ్చి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీడియా ముందుకొచ్చి వల్గర్గా మాట్లాడి సునీతమ్మ గారిని, రవీంద్రన్న గారిని, పరిటాల రవీంద్రన్న గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. నీ ఉనికి కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నం అదొక్కటే. నిన్న మాట్లాడుతున్నావు, నువ్వేదో పోరాటం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏం పోరాటం చేసినావా? ఏం పోరాటం చేసినావు ఈ 20 నెలల్లో, ఈ 2 సంవత్సరాల్లో? ఏ విధానాల మీద ఫైట్ చేసినావు? ఏ అంశాల మీద ఫైట్ చేసినావు? రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం కోల్పోయిన పార్టీ, ప్రభుత్వ విధానాలు, రాజకీయపరమైన అంశాల మీద మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు. నువ్వు మా విధానాలు నచ్చకపోతే నువ్వు రోజు మీడియాలు పిలిపించుకొని, మీ సాక్షి ఉంది కదా, పిలిపించుకొని మాట్లాడుకో. నిన్నెవ్వడు మాట్లాడరు. ఎప్పుడైతే అనవసరమైన ఆరోపణలు, గన్మెన్ల కోసం నీచానికి దిగజారి కుట్ర రాజకీయాలు చేస్తానో చూడు, ఇలాంటివి మాట్లాడితే బుద్ధి చెప్పడానికి అందరూ మాట్లాడాల్సి వస్తుంది తప్ప, లేకపోతే నీలాంటి మీ పార్టీనే విస్మరించింది. నీ పార్టీనే నిన్ను గుర్తించడంలే. నీ పార్టీలో నాయకులు నిన్ను గుర్తించడంలే. నువ్వు నారా లోకేష్ గారిని, నా టార్గెట్ నారా లోకేష్. నీ స్థాయి ఏంది? నీ అర్హత ఏంది? ఎవడు నువ్వు? లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయా? అధికారంలోకి వస్తే, మొన్న 5 సంవత్సరాలు ఉన్నావు కదా అధికారంలో, నీ భాషలోనే ఏం పీకినావు? 5 సంవత్సరాలు ఉన్నావు కదా. వస్తే మేము ఉన్నాం ఆల్రెడీ, నువ్వు రావాలేమో, మేము ఆల్రెడీ ఉన్నాము. మాట్లాడేటప్పుడు సభ్య సమాజంలో ఉన్నాం, పరుష పదజాలం వాడొచ్చు, కానీ మరి ఇంత నీచంగా తోపుదుర్తిలో జరిగినటువంటి ఒక సంఘటన 2-3 సార్లు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. భర్తను కోల్పోయిన మహిళకి సమాజంలో అగౌరవపరిచే విధంగా నీచంగా ఆడియో రికార్డులు ఉన్నాయి, మీ అన్న మాట్లాడిన రికార్డులు ఉన్నాయి. పోలీసులు సమగ్ర విచారణ చేసి అరెస్ట్ చేశారు. నిజంగా కక్ష సాధింపు కుట్ర రాజకీయాలు అయితే ఆ అబ్బాయి చనిపోయినప్పుడు మీ అన్నని అరెస్ట్ చేయాలి. సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయిని మీ అన్న ఫోన్ చేసి బెదిరించిన కాల్ రికార్డ్స్ని పట్టుకొని వాళ్ళ తండ్రి 1 సంవత్సరం రోజు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరగడం జరిగింది. నిజంగా కుట్ర రాజకీయాలు, కక్ష సాధింపులే పాల్పడాలంటే జరిగిన వెంటనే మీ అన్నని లోపలేయాలి. మీరు బెదిరించినారు, ఆ అబ్బాయి చనిపోయినాడు. భర్తను కోల్పోయిన మహిళని అక్రమ సంబంధాలు ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావా? ఒక మహిళని, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబము, సమాజము, గ్రామము, బంధువులు, వీళ్ళందరి ముందు తప్పు చేసిన నీ అన్నని హీరోయిజం కోసం ఒక మహిళకి లేనిపోని అభాండాలు వేసి, నాకు తెలిసి రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నువ్వే ఉంటావు. ఇంత దిగజారాలనా రాజకీయాల కోసం? ఇంత నీచ స్థితికి దిగజారాలనా? ఎక్కడికో పోతాన్నావో వస్తాన్నావో, ఎస్ఆర్సీ టిప్పర్ నీకు కనపడతానే మా సురేంద్ర అన్న చెప్పినట్లు ఎస్ఆర్సీ అని కనపడతానే అపరిచితుల్లా. మేము ఈ సందర్భంగా ఎస్పీ గారికి కూడా చెప్తాం, ఎస్ఆర్సీ డ్రైవర్ని తీసుకెళ్ళండి, ప్రకాష్ రెడ్డి డ్రైవర్ని తీసుకెళ్ళండి, విచారణకి మేము పూర్తిగా సహకరిస్తాం, మేమే అప్పగిస్తాం. నిన్ను చంపాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరికి ఉంది ప్రకాష్ రెడ్డి? నిన్నెవ్వరు చంపాల్సిన అవసరం లేదు. మీ అన్నదమ్ములు ఉన్నారు, రేపో మాపో మీ ఇంట్లో అంతర్గత గొడవలు ఉన్నాయి, మిమ్మల్ని మీరే ఏదో చేసుకొని ఆ నెపం
తెలుగుదేశం పార్టీ మీదకి మా శాసనసభ్యుల మీదకి వెయ్యాలని చూస్తే మంచి పద్ధతి కాదు. నారా లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూర్తి స్పృహతో మాట్లాడు. నారా లోకేష్ గారి పేరును ఉచ్చరించేటప్పుడు గుండెని ఒకసారి తట్టి చూసుకొని మాట్లాడు. నారా లోకేష్ గారిని ఉచ్చరించే ముందు అనంతపూర్ జిల్లాలో మేమున్నామనే సంగతిని గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు నీచంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మాట్లాడితే నీ ఇంటి మీదకి నీకు అధికారం ఉన్న రోజు వచ్చిన వాళ్ళం మేము. మర్చిపోయినావా? మమ్మల్ని అరెస్ట్ చేపించి 3 టౌన్లో పెట్టించి అర్ధరాత్రి వరకు స్టేషన్లో పెట్టించి ఎక్కడో అనంతపురం జిల్లా అవతల బస్సులో పోలీసులు తీసుకెళ్ళి వదిలేనారు. ఆ రోజే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, నువ్వు శాసనసభ్యుడు ఉన్నప్పుడు నువ్వేదో అన్నావే, జగన్ అనే నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీ ఇంటి మీదకి వచ్చిన తెగువున్న కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఒళ్ళు దగ్గర పెట్టుకో ప్రకాష్ రెడ్డి. వడివేలు అనే ఒక కమీడియన్ ఉన్నాడు, 23వ పులకేసి అని ఒక సినిమా తీసినాడు. నువ్వు అనంతపురం రాజకీయాల్లో 24వ పులకేసివి, అంతకుమించి ఏమీ లేదు. మీసం ఏదో తిప్పి ఉన్నంత మాత్రాన మీసం ఉన్న ప్రతోడు మగాడు కాదు. మాడాగాళ్ళకు కూడా వాళ్ళని అనకూడదు. మీసం ఉన్న ప్రతోడు మగాడు కాదు. నువ్వేదో మీడియా ముందు ఆవేశంతో మాట్లాడితే భయపడ్డానికి నీ కార్యకర్తలు కాదు, నీ జెండా పట్టుకున్న కార్యకర్తలు కాదు, నీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించడానికి నీ ఇంట్లో పని మనుషులు కాదు. ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నారా లోకేష్ గారి గురించి కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే ముందు పూర్తి స్పృహతో మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఒకవైపు పరిశ్రమలు, ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, అదేవిధంగా ఈరోజు కడపలో బ్రాహ్మణి స్టీల్స్, అదేవిధంగా రాయలసీమ 4 జిల్లాల్లో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాయలసీమని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళుంటే, నీలాంటి మీ నాయకుడికి ఉంది హత్యా రాజకీయాలు చేపించడం. వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళని చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించి తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి మీద నెపం వేయాలనే ప్రయత్నం ఏదైతే చేశాడో, అట్లా ఇప్పుడు నీ గన్మెన్ల కోసం నువ్వు ధైర్యంగా మాట్లాడినావు కదా. మేము భయపడం, జనం మా వెనకున్నారు, జగన్ మా వెనకున్నారని. మరి గన్మెన్ల కోసం ఇంత నీచానికి ఎందుకు దిగజారుతున్నావు? గన్మెన్ల కోసం ఇంత నీచానికి ఎందుకు దిగజారుతున్నావు? హైకోర్టుకు పోతే డబ్బులు కట్టుకుంటే, నీకు అంత భయం ఉంటే డబ్బులు కట్టుకుంటామంటే నీకు గన్మెన్లను కేటాయిస్తారు. పాత రోజుల్లో కార్ల మీద రాళ్ళు వేయించుకొని, గన్మెన్ల కోసం రాళ్ళు వేయించుకొని గన్మెన్లు పెట్టించుకునే సంస్కృతిని ఇందాక శ్రీరామ్ చెప్పినట్లు గతంలోనే నువ్వు ఈ డ్రామా అన్నావు. ఇప్పుడు 2 శాసనసభ్యుల్ని, మా యువనాయకుడిని కలిపి ఏదో హత్య చేస్తా ఉన్నారనే ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే గన్మెన్లను అనుకుంటా ఉన్నావు. గన్మెన్ల కోసం ఇంత నీచానికి దిగజారాలనా? నువ్వు పౌరుషవంతుడిగా మాట్లాడతావు కదా, నువ్వు మగాడి మాదిరి మాట్లాడుతూ అంటావు కదా, మరి ఎందుకు గన్మెన్లు లేకపోతే ఎందుకు భయపడతా ఉన్నావు? గన్మెన్ల కోసం 2 గౌరవ శాసనసభ్యుల మీద ఎందుకు నెపం నెట్టివేస్తూ ఉన్నావు? ఎందుకు మా యువనేత నారా లోకేష్ గారి మీద అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉన్నావు? నేను మళ్ళీ చెప్తాను ప్రకాష్, నారా లోకేష్ గారి గురించి మాట్లాడే ముందు మమ్మల్ని ఒక్కసారి గుర్తుపెట్టుకో. హత్యా రాజకీయాలు నీ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి ఉన్న విష సంస్కృతి. ఇందాక సురేంద్ర అన్న చెప్పినట్టు చక్రపాణి అతన్ని హైదరాబాదులో యాక్సిడెంట్ చేసి చంపించారు మీరు మీ కుటుంబం. ఆస్తులు రాయించుకొని యాక్సిడెంట్ చేసి చంపించినటువంటి సంస్కృతి మీది. ఎస్ఆర్సీ టిప్పర్ని చూస్తానే ఆ సంస్కృతి గుర్తొచ్చి డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితి, బయట నీ పార్టీలో శత్రువులు, ఇంట్లో నీ అన్నదమ్ములు శత్రువులు, పార్టీ నీ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు శత్రువులు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఏమో నువ్వు ఉన్న ఇంటి ఓనర్కి రెంటీ లేదంట, ఆయనే ఎవరేం చేయొచ్చో. ఇన్ని అగాధాల మధ్య నీలాంటి వాడిని చంపడానికి కూడా కుట్రలు చేయాల్సినటువంటి అవసరం ఉందా?
నీలాంటి వాడిని హత్య చేయడానికి నారా లోకేష్ గారి స్థాయి అవసరమా? గౌరవ శాసనసభ్యుల స్థాయి అవసరమా? మాట్లాడే ముందు విజ్ఞత ఉండాలి. విమర్శ, ప్రతి విమర్శ రాజకీయాల్లో సహజం. నువ్వు నిజంగా పోరాటం చేస్తూ ఉంటే నా మీద కుట్ర ఏం పోరాటం చేసావు? నాకైతే ఒక పోరాటం కనపల్లా. ఎక్కడ పోరాటం చేస్తానవో? సాక్షి పేపర్ ముందు, సాక్షి ఛానల్ ముందు పోరాటం చేస్తానవేమో. ప్రజా సమస్యల మీద స్పందించాలి కానీ ఈ రకమైనటువంటి నీచ సంస్కృతి మంచిది కాదు. ప్రకాష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. చిన్న కరెక్షను, 2091 అని పొరపాటు